ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో సేవలను మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం వాటి మధ్య పోటీతత్వం పెంచేందుకు పనితీరును మదింపు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జిల్లాల వారీగా ఎక్కడ ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు మెరుగ్గా ఉన్నాయో వాటి ర్యాంకులను ప్రకటించింది. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇవాళ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. గత 6 నెలల్లో వైద్య సిబ్బంది హాజరు, ఓపీ, ఐపీ వంటి సేవల్లో పురోగతి కనిపిస్తుందంటూ ఆయన తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సేవల సమయం 42 నిమిషాల నుంచి 26 నిమిషాలకు తగ్గినట్లుగా మంత్రి తెలిపారు. నిరంతర పర్యవేక్షణ సత్ఫలితాలను ఇస్తుందంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నూతన మూల్యాంకన వ్యవస్థ ద్వారా జిల్లాలకు ర్యాంకులు ప్రకటించారు. అగ్రస్థానంలో తూర్పుగోదావరి, కడప, తిరుపతి జిల్లాలు ఉన్నట్లుగా తేలింది. వెనకబడ్డ జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయి. గత 6 నెలల పనితీరును సమగ్రంగా సమీక్షించిన తరువాత ఈ ర్యాంకులు ఇస్తున్నట్లుగా మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు ఈ ఏడాది ఏప్రిల్లో 83% నుంచి సెప్టెంబర్ నాటికి 92% పెరగడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే నర్సులు, పారామెడికల్ సిబ్బంది హాజరు 90% పైగా హాజరు నమోదైంది. వైద్యుల హాజరు 82% మాత్రమే ఉండడం పట్ల తగు చర్యలు చేపట్టాలంటూ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే అసంక్రమిత వ్యాధుల బారిన పడిన వారికి చికిత్స అందించడంలో లోపాలని సవరించాలంటూ కూడా ఆయన ఆదేశించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మొత్తం 4 కోట్లకు పైగా ఓపీ సేవలు నమోదైనట్లుగా మంత్రి సత్యకుమార్ తెలిపారు. మూల్యాంకన వ్యవస్థ ఫలితాల ఆధారంగా వెల్లడైనటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి తగిన చర్యలు చేపట్టాలంటూ ఆయన ఆదేశించారు.